ఇంకో మంచి మొక్క చూపిస్తాను. ఇక్కడే ఈ కొండ మీద ఉంది ఇది. అవిసె చెట్టు చూసారు కదా మీరు, అవిసె పూలు తెల్లగా ఉంటాయి యాక్చువల్గా. ఇది ఎరుపు అనమాట, ఎర్రది అవిసె. ఇది కూడా కంటి జబ్బులకి వాడతారు. అవిసాకు పప్పు వండి తింటారు. అవిసాకు పెసరపప్పు వండి తింటే కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే కంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా వారానికి ఒకసారి అవిసాకు పప్పు తింటే పనిచేస్తుంది. అవిసె పువ్వులు నేతిలో, అవిసె పువ్వులు నెయ్యిలో మరగబెట్టేసి పువ్వులన్నీ డ్రై అయిపోయాక ఫిల్టర్ చేసేయాలి. నెయ్యి ఉంటుంది, ఈ పువ్వులన్నీ వెళ్ళిపోతాయి. ఈ దీంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ నెయ్యిలోకి వచ్చేస్తాయి ఘృతంలోకి. ఆ ఘృతం నస్యం అంటే అమావాస్యకి ఎడమ ముక్కు, పౌర్ణమికి కుడి ముక్కులో ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే కంటి సమస్యలు శాశ్వతంగా తగ్గుతాయి అన్నమాట. అలా అలా దీని మీద ఒక 100 ఉపయోగాలు చెప్పచ్చు మనం. ఒక మొక్క సాయంత్రం మాట్లాడుకోవచ్చు మనం. అతిగా తింటే ప్రమాదం అని వాళ్ళు చెప్పలేదు. అవసరం ఉన్న మేరకు తినాలి. అతిగా తిన్నాం అనుకోండి పోతాం, ఇంకా జబ్బు వస్తుంది. ఏది రాదని చెప్పి అది వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఏది సేఫ్ అంటే తినడం వల్ల ఏమీ పెద్దగా సడన్గా ప్రాణహాని జరగదో అవన్నీ మంచివని చెప్పేసి అమ్మేస్తారు, అది ఎంకరేజ్ చేస్తారు. కమర్షియల్, ప్రతిదీ మనం కమర్షియల్ అనే పాయింట్లో ఉన్నాము. అంటే ప్రతిదాన్ని కమర్షియల్ చేసేయాలి, చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ఆ తర్వాత అది ఎలా పోయినా పర్లేదు. వాళ్ళు అలా అనుకోలేదు, చెరకుడాళ్ళు అలా అనుకోలేదు. కాబట్టి ఏది నిజమో ఏది వాస్తవమో చెప్పారు, అసత్యాన్ని చెప్పలేదు. అసత్యాన్ని చెప్పి అమ్ముకోలేదు. ఏం చెప్తాం, వేలం వేరి మనం ఎక్కువ చెప్పామనుకోండి. ఇప్పుడు కలబంద ఉంది, కలబంద అసలు మన భారతదేశంలోనే ఉండేది. ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం కలబంద మనకి ఎక్కడ పడితే ఇళ్లలో విపరీతంగా ఉండేది, అవునండి. అప్పుడు మనం పట్టించుకోలేదు. ఎవడో అమెరికా వాడు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయి ఎలోవేరా జ్యూస్ ఇది తాగితే బొంగు భోషానం అని దానికి ఇంత పుస్తకం రాస్తే 100 రూపాయలు కూడా చేయని వాల్యూ లేని దాన్ని మనం 5,000 కొన్నాం. స్టార్టింగ్ తెలుసా మీకు, క్వాంటమ్ వాళ్ళు అమ్మేవారు ఎలోవేరా జ్యూస్ లీటర్ 5,000, తర్వాత డిస్కౌంట్ 3,000. ఇప్పుడు 300 కూడా ఎవరు కొనం మనం. ఎక్కడిది, మన దగ్గరది. ఇది తీసుకెళ్ళి దాన్ని జ్యూస్ చేసి పల్ప్ చేసి మళ్ళీ దాన్ని నిల్వ ఉండడానికి ప్రెజర్వేట్ కలిపి ఇస్తారన్నమాట. మన ఇంటి ముందు ఫ్రెష్గా ఉంది మనం తిన్నాం. కానీ డబ్బులు పెట్టుకున్నది మాత్రం జాగ్రత్తగా తాగుతూ వచ్చిన అందరూ స్టోరీ చెప్తుంది దాని గురించి. మనం పోయింది కాకుండా ఇంకో జరగడతాం. అలా కమర్షియల్ చేయడంలో గనులలు. అలా ఏంటంటే కొన్ని ఇంత కమర్షియల్ టచ్ అయిపోయి అక్కలేని మనం వాడేసుకుంటున్నాం. అది ప్రమాదం. రేపొద్దు మనకి మన పిల్లలకు కూడా ప్రమాదమే. గోడ పూరేడు అని ఎందుకన్నారు, రైట్. ఆయనకి ఏమో ఉంది, ఆయన మా ఊరు పక్కనే. గోడ పూరేడు ఎందుకన్నారంటే అది అన్నట్టు తడకలు వెళ్ళేసి గోడకి వాల్ ఇప్పుడు అంత బ్రిక్కు గిక్కి జాంతానాయి శుభ్రంగా ఇది పెట్టేసి మధ్యలో ఎదురు బదులు కట్టేసి నిలబెట్టేసి ఇలాగ దీనికి మధ్యలో ఇటు అటు మట్టి మెట్టేసి గోడ కట్టేసేవారు. ఇది ఆ గోడలో ఉంటే గోడ స్ట్రాంగ్గా ఉంటుంది, 2 చెదబట్టదు, యాంటీ పెస్ట్. ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ చేసామనుకోండి మనం కూడా పోతాం ఆ స్మెల్కి, అంతేనే కదా. పెస్ట్ కంట్రోల్ సర్వీస్ లోపల ఉన్న ఏమవుద్ది, చెత్తం వాసనకి. ఇది న్యాచురల్ పెస్ట్ కంట్రోల్. 2 దీనిలో వచ్చిన ఏదైతే ఎనర్జీ ఉందో అది బాడీ హీలింగ్ అనమాట. ఇలాంటి గోడల ఇళ్ళల్లో ఉంటే ఒళ్ళు రాదు, ఒబెసిటీ రాదనమాట. ఇవి యాడ్ చేస్తాయి బాడీలో ఉన్న ఫ్యాట్ని ఆటోమేటిక్ లాగేసుకుంటాయి. అలా అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. ప్రతి గోడలోని ఒక మెడిసినల్ వాల్యూస్ ఉండేవి. అంత 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 దూర ఆలోచనతో గట్టివారు అనమాట అండి. అలా ఇవి అంతరించిపోతుంది మొక్క. ఇప్పటికే మా పూజాలం రేపు వెళ్తున్నాం కదా, అక్కడ కొన్ని మొక్కలు అక్కడ విపరీతంగా ఉండేది. మేమే మా ఊళ్ళో ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు నేనే కొట్టించి తెప్పించి మా ఇల్లు అంతా అలా కట్టుకున్నాం ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ వేరే కట్టామనుకున్న తర్వాత మట్టి గోడలు మట్టి ఇట్లతో కట్టేసాం. ఈ ఇంట్లో చాలా ఒక 25-30 ఏళ్ళు ఉన్నాం ఇందులో. మట్టి గోడలు పైన తాటాకు ఉన్నాయి. అలా ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే నాకు నిన్న 4 మొక్కలు కనబడ్డాయి. అదంతా వనం, పూరేడు వనం పోయింది. నమస్తే అండి, నా పేరు బాలగోపాలకృష్ణ. నేను కాకినాడ నుంచి వచ్చాను. నేను బ్యాంక్ ఆఫీసర్ నుంచి రిటైర్ అయ్యానండి. నేను వారం రోజుల క్రితం మా పిన్ని గారు అమ్మాయిని కొంచెం సివియర్గా ఉంటే తీసుకొచ్చాను.
తీసుకొచ్చిన తర్వాత ఒక 6 రోజుల పోతే ఫోన్ చేస్తే చాలా బాగుందని ఫోన్ చేసింది. నేనేంటంటే హోమియోపతి ఎక్కువ చదువుతుంటాను, నేను బ్యాంకులో పనిచేసిన హోమియోపతి ఎక్కువ చదువుతుంటాను. కానీ ఈ ఆయుర్వేదం న్యాచురల్గా భగవంతుడు ఏంటంటే తెలుసుకున్న తర్వాత ఈ మధ్యన వీడియోలు చూసిన తర్వాత కరెక్ట్ పర్సన్ అనేటువంటి నాకు బాగా కన్ఫర్మ్ అయింది. ఇంకేదంటే ఈ ఏరియాలో పత్రిజీ గారి మీద తిరిగిన తర్వాత ఈ అడవుల్లాగా తిరగటం అయ్యి తగ్గిపోయిందండి ఆయన వెళ్ళిన తర్వాత. కానీ ఈయన యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కళ్ళారు చూసామండి మేము. ఇంకేదంటే ఆయన అంతేనండి, ఆయన పుణుకు పుచ్చుకుని ఈ ఏరియాలో ఇలాంటి వ్యక్తి మనకు దొరకడం నిజంగా మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి. నేను ఇప్పుడు వచ్చింది ఓన్లీ 3 days కోసమే, నేను మెడికల్ క్యాంప్ కూడా రాలేదు. మనం ఆ పిన్ని గారి అమ్మాయిని తీసుకొచ్చి ఈ అట్మాస్ఫియర్ చూసి అమ్మ అని చెప్పి ఒక్కరోజుకే నాకే హెల్త్ తేడా వచ్చిందండి. నాకు లాస్ట్ మంత్లో టైఫాయిడ్ వచ్చిందండి, వీక్ అయిపోయి నేను ఇప్పుడు రాగలనో రాలేనో ఎవరో రాలా, మా ఫ్రెండ్స్ ఎవరు ఒక్కడే వచ్చానండి. అయినా ఇప్పుడు చాలా యాక్టివ్గా పరిగెట్టి ఎక్కేస్తున్నానండి. నేను వీటిలోంచి నేను ఎలా నెమ్మదిగా దిగివ్వండి పరిగెట్టుకుంటూ ఎక్కేస్తాను. వచ్చినప్పుడు ఈ వాతావరణం సహచర్యం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.